దసరా పండుగ రోజున పాలపిట్ట కనిపిస్తే శుభం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కానీ ఇప్పుడు పాలపిట్ట కనిపించడం లేదు. గతంలో దసరా రోజున పొలాల గట్లపైన పాలపిట్ట దర్శనమిచ్చేవి. ఇప్పుడు కనిపించకుండా కనుమరుగైపోయాయి. జమ్మి చెట్టును పూజించిన తర్వాత ప్రజలు పాలపిట్టను చూసేవారు. వాయు కాలుష్యం, రేడియేషన్ కారణంగా పాలపిట్టలు అంతరించిపోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రోజున పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే చాలా మంది కూడా పొలాల గట్ల వైపు వెళ్ళి పాలపిట్టను చూసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈరోజు ప్రజలు పాలపిట్టను చూసారా? అయితే నేను ప్రెజెంట్ అబ్దుల్లాపూర్ మేట్ మజీద్పూర్ గ్రామం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ ప్రజలు మరి పాలపిట్టను చూసారా లేదా, దర్శించుకున్నారా లేదా, చూస్తే మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతోటి మాట్లాడదాము. పాలపిట్టను చూసారా లేదా, చూస్తే ఎలాంటి మంచి జరుగుతుందని వీళ్ళు నమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దసరా పండుగ రోజున పురాణాల ప్రకారం ఆ పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని చెప్పేసి, శుభం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా వరకు అనుకుంటుంటారు. మరి మీరు చూసారా? చూస్తే ఏమనుకున్నారు? అప్పుడు చూసాము కానీ ఇప్పుడు లేవు. అప్పుడు మంచి జరుగుతుందని అందరి దగ్గర పోయి చూసేది, గట్ల పొంట పొలాల పొంట చూసేది సాయంత్రం పూట 4 గంటలకు. ఇప్పుడైతే కనిపించడం లేదు. అంటే కనిపించడం లేదు అని అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రకృతి వైపరీత్యం ఇలాంటి అన్నిటి వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే వర్కర్ వల్ల, కాల్షియం వల్ల ఉంటలేవు, అవి మొత్తం పోయినాయి. అంటే ఏంటి దర్శనం దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలని ఒకటి ఉంటుంది, చూస్తే ఏం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు మామూలుగా? ఇప్పుడు మంచిగా జరుగుతుందని అనుకునేది లేదు, ఇప్పుడైతే ఏం లేదు, చూడడం లేదు, వాళ్ళ పిట్టలే లేవు. ఎప్పుడు మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు మామూలుగా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచి కనబడట్లేదు? ఈ మధ్యలో 20 ఏళ్ళ నుంచి కనిపిస్తలేవు. అంత ముందు ఉండే చాలా పిట్టలు వచ్చేది, అన్ని వచ్చేళ్ళకపోతే తిరిగేది. ఇప్పుడు చూద్దామన్నా లేవు, అసలు ఒక్కటి కూడా కనిపించలేదు. ఒక్కటి కూడా కనిపిస్తలేవు. ఇప్పుడున్న పరిస్థితులు అసలు కనిపించడం ఇప్పుడు ఇక్కడ కనబడతా పాలపిట్ట లేదు, ఆ జమ్మి చెట్టు కూడా లేదు. ఏడున్నర ఉంటే కొట్టుకరా పోరంటే కొట్టుకొచ్చేది. ఏ టైంలో మీరు పాలపిట్టను చూడడానికి వెళ్ళే వాళ్ళు? అంటే ఒక టైం అనేది ఉంటుందా లేకపోతే ఎట్లా? ఉంటది టైం అంటే 6-5:30 మధ్యన 6 మధ్యన ఇక ఉదయం అయిపోయేది. ఇక తర్వాత సాయంత్రం చేసుకొని 6-7 గంటల అయ్యేది. జమ్మి చెట్టుకు పూజించి ఇక మళ్ళీ అలా బాధ తీసుకొని 8-9 అయ్యేదాకా ఇక ఒకరికొకరు కావాల్చుకొని మంచిగా చూసుకొని పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అంటుంటారు పురాణాల ప్రకారం. కానీ ఇప్పుడు అసలు కనిపించని పరిస్థితి అని చెప్పేసి మీరు అంతా చెప్తున్నారు. మీరు చూసారు ఎప్పుడైనా? చూశాను కానీ ఇంతకుముందు ఏంటంటే పురాణంలో పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద వాళ్ళ వాయిదాలు పెట్టుకొని వనవాసానికి వెళ్ళారు. అయితే వాళ్ళు విజయవంతంగా వనవాసం చేసుకొని జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి పూజ చేసి, ఆ జమ్మి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాత పాలపిట్టని తీసుకొని వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళారు. వాళ్ళు అంటే విజయవంతంగా వాళ్ళది వనవాసం పూర్తి అయింది కాబట్టి వాళ్ళు విజయవంతంగా వచ్చినాం కాబట్టి అదే నమ్మకంతో అందరూ ఇక పాలపిట్టని చూస్తే శుభం కలుగుతుంది అన్నట్టు, అదే ఇక పూర్వం నుంచి వస్తుంది అదే ఆచారం కాబట్టి ఇప్పటికైనా మనం అదే పాటిస్తున్నాం అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్, ఈ కాలుష్యం బట్టి పిట్టలు కింద ఏ పిట్టే, పాలపిట్టనే కాదు, ఏ పిట్టలు అసలు కనపడట్లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ కి సంబంధించి ఇక పాలపిట్ట, జమ్మి చెట్టు అనేది నాకు తెలిసి ఇంకా కనిపించకపోవచ్చు. దాని గురించి మనం చెప్తే గానీ అర్థం కాదేమో. ఇప్పుడు ఏమైనా పంజరంలో పట్టుకొని చూపించాలి. ఇప్పుడు సిటీలో అట్లా అయిపోయింది. ఇప్పుడు పక్షులు అంటే రామచిలుకని పట్టినట్టు పంజరంలో పాలపిట్టని పట్టుకొని ఇప్పటి సిటీలో చాలా మంది చేస్తారు అట్లా. ఇక అదే అయితే ఇప్పుడు పల్లెటూర్లలో అదే అయిపోతుంది. సో మొత్తానికైతే ఇక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం పాలపిట్ట అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా కనిపించడం లేదని, దసరా రోజున పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా జమ్మి చెట్టుకి పూజించిన అనంతరం పాలపిట్టను కూడా చూస్తే శుభం జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. అదేవిధంగా మాకు కనిపించేది కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కూడా అసలు కనిపించడం లేదని చెప్పేసి, ఈ రోజు కూడా మాకు కనిపించలేదని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే పట్టణీకరణ, కాలుష్యం, వాయు కాలుష్యం, రేడియేషన్ పెరిగిపోవడం వల్ల పక్షులు అనేవి అంతరించిపోతున్నాయి. అదేవిధంగా పాలపిట్ట కూడా కనిపించడం లేదని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కలిసి అనిల్, బిగ్ టీవీ, అబ్దుల్లా.